ఏతర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌పై సరికొత్త అప్డేట్. హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్‌పై బైబ్యాక్ అష్యూరెన్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కురాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఫస్ట్ చూసినట్లయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరుని కోనార్క్ కింద అయితే రివీల్ చేశారన్నమాట. సో ప్రీవియస్ గా కూడా మనం చెప్పాం, ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు త్వరలోనే తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ రివీల్ చేయబోతున్నారు. స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఆగస్ట్ 29వ తారీఖున ఏతర్ కమ్యూనిటీ డే రోజునైతే ఈ స్కూటర్ అయితే రివీల్ చేయబోతున్నారని చెప్పి, దానికి సంబంధించి రీసెంట్ గా ఒక ఇమేజ్ ను కూడా రివీల్ చేశారన్నమాట ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. దీన్ని అయితే కోనార్క్ అనే ఒక పేరుతో పిలుస్తున్నారన్నమాట. సో ఇది వచ్చేసరికి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే ఏతర్ ఎనర్జీ కంపెనీ డెవలప్ చేస్తున్నారు. ఒక మాడ్యులర్ డిజైన్ మీద అయితే తీసుకొస్తున్నారన్నమాట. ఒక 2 kWh నుంచి ఒక 3 to 4 kWh లేదా అప్ టు 5 kWh బ్యాటరీ ప్యాక్ సపోర్ట్ చేసే విధంగా అయితే ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన ఆర్కిటెక్చర్ అయితే డిజైన్ చేస్తుంటే చెప్తున్నారు అనమాట. 3 రకాల వేరియంట్స్ కూడా ఒకటే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసే విధంగా ఏతర్ ఎనర్జీ కంపెనీలు ఈ స్కూటర్ అయితే తయారు చేస్తున్నారు. సో ఆగస్ట్ 29వ తారీఖున అయితే కోనార్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి రిలీజ్ కాబోతుంది. ఇక నెక్స్ట్ ఏంటంటే హీరో మోటార్ కప్ కంపెనీ వాళ్ళు వేదా విఎక్స్ సిరీస్ లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. VX2 Go లో ఇప్పుడు ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా తీసుకొచ్చారు. అదే VX2 Go 3.1 అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 127 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అయితే లభిస్తుంది అనమాట. ఇందులో మీకు 3.1 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అని చెప్తున్నారు. 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 3.07 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. 580 వాట్ల ఛార్జర్ అయితే లభిస్తుంది. అంతేకాదు ఫాస్ట్ ఛార్జింగ్ టైం వచ్చి 65 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరైతే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవాలంటే 3 గంటల 16 నిమిషాల్లోనే మీరు 80% అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే 1,11,000 రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే మన తెలుగు రాష్ట్రాలు అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ అయితే ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళ అప్కమింగ్ ఎలక్ట్రిక్ కార్ ఎంజీ హెక్టర్ హాక్ అనే ఒక కార్ ని టెస్టింగ్ చేస్తుండగా కొన్ని స్పై ఇమేజెస్ అనేది రివీల్ అయితే అయినాయి అనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ సెగ్మెంట్ లో లాంగ్ రేంజ్ వేరియంట్ కింద అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొస్తాను. యాక్చువల్ గా వ్యూలింగ్ కంపెనీ వాళ్ళ ప్రీవియస్ కార్ కాన్సెప్ట్స్ అయితే ఉండే ఆ కార్ ని సంబంధించిన ప్లాట్ఫామ్ ఆధారంగా అయితే ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే వీళ్ళైతే డెవలప్ చేస్తున్నారన్నమాట. 69.2 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 530 కిలోమీటర్లకు రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే రాబోతుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ కార్ లో మీకు పానోరామిక్ సన్ రూఫ్ కానివ్వండి, అడాస్ వంటి ఫీచర్స్ కూడా ఈ కార్లో అయితే లభిస్తాయి. ఈ నెక్స్ట్ అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన సిమెన్స్ కంపెనీ వాళ్ళతో అయితే టైప్ అనమాట. సిమెన్స్ కంపెనీ నుంచి ఏమి వీళ్ళు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారంటే లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ గురించి, వీళ్ళ స్కూటర్ సంబంధించిన కొత్త డిజైన్స్ గురించి కోసం, అలానే ఫ్యూచర్ సంబంధించిన అప్డేట్స్ తీసుకురావాలంటే కూడా ఇక మీదట సిమెన్స్ సంబంధించిన ఎక్స్ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేసి ఈ పర్టికులర్ అప్డేట్స్ అన్ని కూడా తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు అనమాట. సో కంపెనీ వాళ్ళు తమ ప్రొడక్ట్స్ ని అప్గ్రేడ్ చేయాలి, ఫ్యూచర్ రెడీ వెహికల్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో సిమెన్స్ కంపెనీతో టైప్ అయినట్టుగా సింపుల్ ఎనర్జీ కంపెనీ సంబంధించిన అధికార ప్రతినిధులు అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే రివర్ ఇండి కంపెనీ వాళ్ళకి కొత్తగా $120 మిలియన్ ఫండింగ్ అయితే వచ్చింది అనమాట. సిరీస్ సి ఫండింగ్ ద్వారా అయితే ఈ ఫండ్స్ అయితే రేస్ చేశారు. మొత్తం ఓవరాల్ గా ఇప్పటి వరకు $144 మిలియన్ ఫండ్స్ అయితే రేట్ చేస్తున్నట్టు చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఫండ్స్ దేనికి యూజ్ చేస్తామని చెప్తున్నారంటే కంపెనీ వాళ్ళు రివర్ ఇండి సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రొడక్షన్ అయితే పెంచుతామనేది చెప్తున్నారు. ఇయర్లీ 7 నుంచి 8 లక్షల వెహికల్స్ తయారు చేసే విధంగా బెంగళూరు చివర్లో ఒక ఫ్యాక్టరీని కూడా నిర్మించడానికి కంపెనీ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇంకా ఈ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే రివర్ ఇండియా అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. 160 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో రివర్ మొబిలిటీ వాళ్ళు అయితే రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఇక నెక్స్ట్ అయితే హ్యుండై కంపెనీ వాళ్ళు తమ క్రెటా ఎలక్ట్రిక్ కార్ మీద బైబ్యాక్ అష్యూరెన్స్ స్కీమ్ అయితే ప్రకటించారు అనమాట. ఎవరైతే హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు చేసిన తర్వాత 3 సంవత్సరాలు లేదా 45,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కార్ ని గనక తిరిగి బైబ్యాక్ అంటే అమ్మేద్దాం అనుకుంటే గనక 60% వాల్యూ ఇచ్చి హ్యుండై కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ అయితే కొనుగోలు చేస్తామని అయితే ఒక ప్రకటన అయితే తెలపడం అయితే జరిగిందనమాట. సో ముఖ్యంగా చాలా మంది కస్టమర్స్ ఈవీ వెహికల్స్ తీసుకునేటప్పుడు ఇబ్బంది పడే అంశం ఏంటంటే రీసేల్ తక్కువ ఉంటుందనేమో ఒక భయం వల్ల ఈ భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో హ్యుండై కంపెనీలు ఈ బైబ్యాక్ అష్యూరెన్స్ అనేది ఒక పాలసీని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు అనమాట. ఇక హ్యుండై క్రెటా ఎలక్ట్రిక్ కార్లో 42 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 420 కిలోమీటర్లు ఇచ్చే వేరియంట్, అలానే 51.4 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వేరియంట్ తో 510 కిలోమీటర్లు ఇచ్చే వేరియంట్ అయితే మార్కెట్లో అయితే అందుబాటులో ఉంది. రీసెంట్ గా మేము విజయవాడ ఆటో నగర్ హ్యుండై కుషాలావా షోరూమ్ లో అయితే వీడియో కూడా చేసాం అనమాట. అక్కడ హ్యుండై సంబంధించిన క్రెటా ఎలక్ట్రిక్ కార్ మీద 2 లక్షల నుంచి
2,30,000 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తాం అనేది చెప్తున్నారు. నెక్స్ట్ అయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు 530 కోట్ల రూపాయల మనీ అయితే రైజ్ చేశారన్నమాట. ఈ అమౌంట్ ఏదైతే ఉందో వీళ్ళ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ అయిన ఆంపియర్ వెహికల్స్ అయితే పెట్టుబడి అయితే పెడుతున్నారన్నమాట. సో ముఖ్యంగా ఆంపియర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన R&D కోసం, అలానే ఫ్యూచర్ ప్రొడక్ట్స్ కోసం, వీళ్ళ యొక్క ప్రొడక్షన్ లైన్ ని మరింత పెంచడం కోసం అయితే ఈ అమౌంట్ అయితే గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ వాళ్ళైతే యూజ్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ అయితే తమిళనాడు ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో మెకానికర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుమారుగా 22,500 మందికి ఈవీ వెహికల్స్ రిపేర్ చేసే సెక్షన్ అయితే ఇవ్వడానికి అయితే రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. కేవలం మెకానిక్స్ మాత్రమే కాదు, ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఐటీఐ సంబంధించిన జాబ్ రోల్ చేస్తున్నారో లేకపోతే ఐటీఐ సంబంధించిన ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈవీ రిపేరింగ్ కానివ్వండి, రెట్రో ఫిట్టింగ్ వంటి స్కిల్స్ అనేవి నేర్పించడానికి తమిళనాడు ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరుగుతున్నాయి, టెక్నీషియన్స్ కొరత ఉన్నదని తమిళనాడు ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రీవియస్ కు కూడా తమిళనాడు గవర్నమెంట్ ఒక నిర్ణయం అయితే చెప్పారు, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం ఏ రంగం మీద కూడా ఫోకస్ చేస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు నిర్ణయం తీసుకుని ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నీషియన్స్ మొత్తం 22,500 మందికి ట్రైనింగ్ ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే ముందుకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాట్ఫామ్ అయిన మహాశక్తి కోసం యాక్సెస్ ఎనర్జీతో వీళ్ళు టైప్ అయితే అయ్యారనమాట. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే 20 గిగావాట్ అవర్ల కెపాసిటీతో ఎనర్జీ స్టోరేజ్ సంబంధించిన కొత్త ప్లాన్ అయితే తీసుకురావడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. 2032 నాటికల్లా 400 గిగావాట్ అవర్ల పైగా బ్యాటరీ కెపాసిటీ అవసరం అని చెప్పి మార్కెట్స్ అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ మార్కెట్ అనాలిసిస్ ఆధారంగా ఎనర్జీ స్టోరేజ్ కి చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలు మహాశక్తి అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా వీళ్ళు మొత్తం ఇనీషియల్ వీళ్ళు అనుకుంటుంది ఏంటంటే 2032 సంవత్సరానికల్లా కనీసం ఒక 20 గిగావాట్ అవర్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీని తీసుకురావడం కోసం అయితే ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ వీకెండ్ కోసం ఇవి కుర్రాలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.